హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట అయితే వెదర్ అస్సలు బాగోలేదు, చాలా ఎక్కువ గాలి వస్తుంది. రీసౌండ్ వస్తే కనుక ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అంటే ఎంత ఇంట్లో ఉండి చేసినా గాలి సౌండ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ చేశాను డే. ఈరోజు నేను ఏం చేశానో చూపిస్తాను. అలాగే ఈరోజు ఒక డిఫరెంట్ కర్రీ చేశాను. చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. ఓల్డ్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మిస్ చేయకుండా చూడండి. ఇంకా రెగ్యులర్గా డే ఎలా స్టార్ట్ అవుతుందో అలాగే టీ, ఒక పక్క ఎగ్స్ పెట్టాను. అలాగే రైస్ కూడా ఉడుకుతుంది. రైస్ కుక్కరు ఇదివరకు హాట్ బాక్స్ లాంటిది ఉండేది, అది ఉన్నప్పుడు ఇలా పొంగేది కాదు. ఈ టైపు రైస్ కుక్కర్ తీసుకున్న కాడి నుంచి ఎందుకో పొంగుతుంది వాటరు. అప్పుడు కొంచెం మూత పక్కకు పెడితే బాగానే ఉడుకుతుంది. మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి. మీకు ఎవరికైనా ఇలా పొంగకుండా ఏం చేయాలో తెలిస్తే మాత్రం మెసేజ్ చేయండి. అస్సలు అర్థం కావట్లేదు. దానివల్ల రైస్ కుక్కర్ అంతా చిరాగ్గా అయిపోతుంది, పొంగిన మరకల కింద అవిని. మీకు ఏదన్నా సొల్యూషన్ తెలిస్తే మాత్రం చెప్పండి. ఇంక ఇక్కడ కోడి పిల్లల్ని అయితే కప్పెట్టేస్తున్నాము. నైటు అదే ఆ డ్రమ్లో వేస్తున్నాం కదా, ఇంకా మార్నింగ్ అయితే కొంచెం సేపు బయట తిరగనిచ్చి తర్వాత ఈ గాబులో వేసేస్తాము. ఈ చెట్ల కింద పెట్టనమాట ఈ గాబు. ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు ఇంకా అక్కడే ఉంటాయి. సాయంత్రం మళ్ళీ కాసేపు తిరిగి గూట్లోకి వెళ్ళిపోతాయి. ఇంక ఈరోజు టిఫిన్ అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను. వీడియో అయితే ఏం తీయలేదు, మీరు చూస్తున్నారు కదా. ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత వాటర్ వేసేస్తాను. తర్వాత సేమియా ఆల్రెడీ సేమియా వేయించి తీసేసాను. ఇంక ఈ పక్కన పాలు పెట్టాను. ఆ తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి కూర అయితే వండుకోవాలి. ఇంకా మార్నింగ్ మా అబ్బాయికి ఈరోజు పులిహోర కలిపాను. ఎందుకో తెలీదు, ఈ మధ్య పులిహోర ఇష్టంగా తింటున్నాడు. సరే పులిహోర చేద్దామని చెప్పి ఇంకా పులిహోర చేశాను. ఇంక ఇదైతే జున్ను. ఈరోజు స్నాక్స్ కింద కొంచెం జున్ను అయితే పెట్టాను. జున్ను వండాను, బట్ వీడియో తీయలేదు. తీస్తే బాగుండేది. ఇంకా త్వరగా వండేయాలని ఆ రోజు ఎందుకో ఇంకా వీడియోస్ తీయలేదు, ఇంట్రెస్ట్ రాలేదు. ఇంక జున్ను వండేసాను. చాలా బాగుంది జున్ను అయితే, చాలా గట్టిగా కూడా వచ్చింది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది కదా. తింటానన్నాడు, కాకపోతే ఎక్కువ తినలేము కదా స్వీట్, అందుకని చెప్పి కొంచెమే పెట్టమన్నాడు అని చెప్పి చిన్న ముక్క పెట్టాను. ఎందుకంటే కలిగిపోతుంది అన్నమాట. డైరెక్ట్గా తీసుకుని తింటే చాలా బాగుంటుంది గడ్డలాగా. అదే మనం ఈ స్కూల్ బాక్స్లో పెడితే ఆటోలో వెళ్ళేటప్పుడు కుదుపులకి అయ్యి మరీ లిక్విడ్ ఫామ్ అయిపోతుంది కదా, అంత బాగోదని చెప్పి కొంచెం పెట్టాను. ఇంకా ఉప్మా కూడా అయిపోయింది, తినేసాము. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాడు మా అబ్బాయి. తర్వాత నేను పెట్టుకుని తిన్నాను. క్యారెట్స్, బంగాళదుంప ఇవన్నీ బాగుంటాయి సేమియా ఉప్మాలో. ఈరోజైతే ఫస్ట్ టైం బీరకాయ మిల్ మేకర్ వండుతున్నాను. ఆల్రెడీ బీరకాయ ముక్కలు కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తాలింపులో నూనె, ఆవాలు, జీలకర్ర వేసాను, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసాను. అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్ మేకర్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇవి వాటర్లో వేసి పిండేసుకుని వేసేసాను అంతే. మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఉల్లిపాయ అయితే వేయట్లేదు. వీటిని అయితే ఫ్రై చేసుకుని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం డైరెక్ట్గా బీరకాయ ముక్కలు వేసేస్తే సరిపోతుంది. నిజం చెప్పాలంటే నేను ఇదే ఫస్ట్ టైం వండుతున్నాను. నాకు కూడా తెలియదు ఇది ఎలా వస్తుందో కూడా తెలియదు టేస్ట్ అయితే, బట్ బాగుంటుందని అనుకుంటున్నాను. మాకు అన్నం వండుతారంట, సరిగ్గా బీరకాయ ముక్కలు కట్ చేస్తుంటే ఫోన్ చేశారు. ఏం చేస్తున్నావు అంటే ఇలా బీరకాయ కూర వండుతున్నాను అని చెప్పానమాట. అంటే అప్పుడు అన్నారు బీరకాయ మిల్ మేకర్ కూడా చాలా బాగుంటుంది అన్నారు. సరే మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా, ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే బీరకాయ కూర తింటుంటాం, బోర్ కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందులోనే మిల్ మేకర్ అంటే నాకు చాలా ఇష్టం కూడా. సరే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. కూర మీకు కూడా చూపిద్దాం, ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది. నేను ఫస్ట్ టైం చూశాను కదా, విన్నాను, నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి ఇది షేర్ చేస్తున్నాను. ఇవైతే కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. అయిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవడమే. ఇది వేగిపోయింది. ఇప్పుడైతే బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంక పచ్చిమిరపకాయలు సరిపోతాయని కారం వేయట్లేదు.
ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఈ మిల్ మేకర్ వేసి అయితే బీరకాయలు తక్కువ ఉన్నప్పుడు, కూర సరిపోదు అనుకున్నప్పుడు కూడా ఇలా వేసుకున్నా కొంచెం కూర కనిపిస్తుంది కదా. ట్రై చేయండి. రెగ్యులర్గా ఒకటే రకం బీరకాయ కూర తిని బోరు కొట్టినా కూడా తినచ్చు. మనం ఇందులోనే బీరకాయ శనగపప్పు కూడా వండుకుంటే కూడా బాగుంటుంది. ఇంక దీన్ని అయితే మూత పెట్టేసుకుని బీరకాయలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించేసుకోవడం, ఇంకేమీ లేదు. బీరకాయలో వాటర్ వచ్చి మళ్ళీ దగ్గరికి మగ్గిపోయే వరకు మగ్గించేసుకుంటామే. లాస్ట్ మళ్ళీ చెప్తాను ఏం చేయాలో. ఇక్కడైతే హైలో పెట్టేసుకున్నాను స్టవ్. ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్లో జున్ను ఉంది కదా, నాకు కూడా తినాలనిపించింది. సరే కూర ఉడికే లోపల కొంచెం తిందామని చెప్పి చిన్న ప్లేట్లు అయితే పెట్టుకున్నాను. ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టిందైతే నాకు బాగా నచ్చుతుంది. మీకు ఎలా ఇష్టం? జున్ను నార్మల్గా తినడం ఇష్టమా, ఫ్రిడ్జ్లో పెట్టి తినడం ఇష్టమా? కామెంట్ చేయండి. ఈ మధ్య అయితే ఎక్కువగా ఇస్తున్నారు జున్ను మాకు. అంటే ఇటు పక్క అన్ని గేదెలు కదా, అవి విన్నప్పుడు కొంచెం కొంచెం ముక్కిస్తూ ఉంటారు. వచ్చేసింది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత. అలా కూడా బాగానే ఉంది టేస్ట్, కానీ పాలు వేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుందంట. పాలు వేద్దాం ఫస్ట్లో. కొన్ని పాలు, బీరకాయ కూరలో పాలు వేసుకుంటే బాగుంటుంది కదా. పాలల్లో 1 నిమిషం ఉడిగితే బాగుంటుంది. స్టవ్ అయితే హైలో పెట్టాను. కూర అయితే భలే ఉంది టేస్ట్. ఒకే కూరలో ప్రోటీన్, ఫైబర్ 2 కూడా ఉంటాయి. ఈ కర్రీ మాత్రం మీకు తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా సరే నేనైతే కూర వండుతున్నప్పుడే సగం కూర తినేసాను, అంత బాగుంది. అసలు డైరెక్ట్గా పెడదాం అనుకున్నాను కానీ పక్కన టీవీ ఆన్ చేశాను, ఆ విషయం మర్చిపోయాను. అదేమో మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా, అందుకని చెప్పి ఇంకా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంక ఇక్కడ కూర అయిపోయింది, ఒక పక్కన అన్నం కూడా అయిపోయింది. బ్రౌన్ రైస్ వండుతాను 11:30కి అలా స్టవ్ మీద పెడితే 12కి అలాగా కంప్లీట్ అయ్యేలాగమాట. తినే టయానికి వేడిగా ఉండాలి కదా, అలా వండాను. ఇక్కడ వంట అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ బీరకాయ తొక్కు ఉంటుంది కదా, అదిని కొంచెం ముదిరిన కాయ లాంటివి కూడా నేను ఉంచేసాను. అవి పచ్చడి చేస్తాను. ఈసారి ఎప్పుడైనా చూపిస్తానండి పచ్చడి. చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి. ఇవి లాస్ట్కి వచ్చేసింది కదా, కాయ పూర్తిగా ఎదగట్లా, ఒక్కొక్క దగ్గర సన్నగా ఉంటుంది. అది మనం ఇంకా తొక్క తప్ప ఏమి ఉండదు. అలాంటివన్నీ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చడి చేశాను. అవి ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను. ఇంకా చూపించలేదు కదా, ఎందుకో మధ్యాహ్నం వెళ్ళాను, అందుకని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాను. ఇంకా బ్రౌన్ రైస్ అయితే తీసుకొచ్చాము. ఇంకా ఈ డబ్బాలో పోసుకోవాలి. మా ఊర్లో అయితే ఈ ఎర్రబియ్యం దొరకట్లే, భీమవరం వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి. వెళ్ళినప్పుడల్లా ఒక 5 కేజీలు అలా తెచ్చుకుంటే మళ్ళీ అయిపోయినప్పుడు తెచ్చుకోవచ్చు కదా. ఒకేసారి ఎక్కువగా ఉన్నా పాడవుతాయేమో అని చెప్పి 4 కేజీలు 5 కేజీలు అలా తెచ్చుకుని ఒక డబ్బాలో పోసుకుంటున్నాము. మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు ఎవరో ఒకరు వెళ్తారు కదా. ఇవి మొన్న అత్తయ్య వాళ్ళు భీమవరం వెళ్ళారు పని మీద, అప్పుడైతే వాళ్ళని తెప్పించాము. లేకపోతే మేము వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఏమో అత్తయ్య కొన్ని లంగాలు తీసుకున్నారు, రెడీమేడ్ లంగాలు. అలాగే కొన్ని కొత్త చీరలు ఉన్నాయి. ఇట్లా కంచులు కుట్టాలి, ఫాల్స్లు వేయాలి. ఇంకా లంగాలు అయితే కుట్టు మీద కుట్టేసుకోవాలి. వాళ్ళు సింగిల్ కుట్టే వేస్తారు కదా, మనం అయితే మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి. అప్పుడే అయితే కొంచెం ఆగుతాయి. చీరలు అయితే ఇవాళ కుట్టలేదు, ప్రస్తుతానికి లంగాలు అయితే కుట్టాను. చీరలకి ఇంకా ఫాల్స్లు తేవాలి. మామూలుగా మాకు ఇటు మోటలోళ్ళు వస్తారు కదా, సైకిల్ మీద బళ్ళ మీద అమ్ముతారు. వాళ్ళ దగ్గర ఉంటే ఫాల్స్లు వస్తే తీసుకుందామని చెప్పి తెచ్చి పెట్టాను. 2 రోజులైనా రాలేదు. తర్వాత ఊర్లో గుళ్ళో భోజనాలకు వెళ్ళాము, ఇంకప్పుడైతే తీసుకొచ్చాను. ప్రస్తుతానికైతే లంగాలు కుట్టేస్తున్నాను. మీకు ఇక్కడ చీరలు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని. కాటన్ చీరలు అవి, డైలీ యూజ్కి, సమ్మర్లో అవి ఉంటాయని ఎక్కడికో ఎవరో అమ్ముతుంటే తీసుకున్నారు. చీర మాత్రం చాలా పెద్దది, బ్లౌజ్ అయితే రాలేదు. 6 గజాల చీర, అంటే హ్యాండ్లూమ్ శారీస్ మాట అవి.
బాగానే ఉన్నాయి. ఇంకా ఈ లంగాలకి అయితే కుట్లు వేసాను. లంగాలు కూడా చాలా తక్కువ కాస్ట్కి వచ్చినాయి. నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తానులేండి. ఇంకా రోజు నైట్ అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్లా చేశాను. మా అబ్బాయికి చాలా ఇష్టం, అందుకని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇంకా అంతే. ఇంకా మళ్ళీ నైట్ ఏముంటుంది, మళ్ళీ తిన్నాక ఇవన్నీ కడుక్కోవడం, మళ్ళీ నెక్స్ట్ రోజుకి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం. ఇవన్నీ సామాన్లు తోమేశాను. ఇంకా సాయంత్రం మెంతులు అవి నానబెడతాను. బాదం పప్పు ఇవన్నీ నానబెట్టేశాను. ఇంకా మెంతులు కూడా నానబెట్టేస్తే ఇంకా నైట్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా అంతే. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయాను, ఇప్పుడు వెదర్ మీ ప్లేస్లో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. మాకైతే ఫుల్ మబ్బు, ప్రస్తుతానికైతే వర్షం లేదు. మీ ఏరియాలో ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.